సో మరి ఇంత మంచి సినిమాని బోలెడన్ని సినిమాల్ని మా అందరికీ అందిస్తూ సో బోలెడన్ని డబ్బులు ప్రేక్షకుల దగ్గర నుంచి వసూలు చేసి అండ్ వాళ్ళకి తిరిగిస్తూ సో అలాగే తెలుగు చలనచిత్ర సీమకి బోలెడంత డబ్బుల్ని మిగిల్స్తున్న సూపర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాను. ప్లీజ్. సో అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా సినిమా జయ జానకి నాయక రేపే రిలీజ్ అవుతుందండి. గ్రాండ్ రిలీజ్. దానికి సపోర్ట్ చేస్తూ ఈరోజు మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రతి మీడియా వారు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా జయ జానకి నాయక దీనిలో పనిచేసిన ఏ ఆర్టిస్ట్ గురించి ఈరోజు నేను ఎక్కువ మాట్లాడండి, అసలు మాట్లాడడం దగ్గర దాకా, ఎందుకంటే వాళ్ళు అద్భుతంగా చేస్తారు కాబట్టి నేను తీసుకున్నాను. ఓకే అండి. అలాగే శ్రీనివాస్ తనది ఏ బయటకు వచ్చినా ఎలా చేయించినా బ్లడ్ వచ్చినా లేదంటే బ్రీత్ ఆగినా ఏది చేసినా సరే సార్ ఒకటి నిలబడాలి అని అంటే ఒకటి చెయ్యాలి, ఒకటి నిలబడాలి అంటే చెయ్యాలి అంటే అది కష్టపడి చెయ్యాలి, చేసినప్పుడే ఫలితం వస్తుంది. సో ఈరోజు బ్రహ్మాండంగా చేశాడు కాబట్టి జయ జానకి నాయక రేపు చూసిన ప్రతి ఒక్కరూ అతన్ని అప్రిషియేట్ చేస్తారు. కాబట్టి అతను కష్టపడినా సరే అది ఇష్టంగానే తప్ప వేరే ఇది కాదు. రెండు, రేపే మీ ముందుకు వస్తుందండి ఈ సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత అంటే నేను ఎప్పటి నుంచో ముందు నుంచే చెప్తున్నానండి, నేను భద్ర తరువాత చేసిన ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ జయ జానకి నాయక. ఈ జయ జానకి నాయక చేయడం వెనకాల ఉన్న ఇదేంటంటేనండి, యాక్చువల్లీ ఆ తర్వాత నేను చేసిన సినిమాలన్నీ దేనికయ్యే, తులసి చేయనియండి, సింహ చేయనియండి, అవన్నీ ఒక మైల్ స్టోన్స్లా నిలబడిపోయినాయండి. దమ్ము, లెజెండ్, సరైనోడు, ఇవన్నీ దేనికవే, ఏది తక్కువ కాదండి, దేనితో పోల్చేది లేదండి. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి జయ జానకి నాయక ఒక యంగ్ ఏజ్ వాళ్ళు చూసి దీన్ని ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్లా ఫీల్ అవుతారండి. ఒక్కొక్క జానర్ వారు ఇంకొక జానర్ వాళ్ళు చూసి ఇది అద్భుతమైన ఎమోషనల్ జానర్ అనుకుంటారండి. ఇంకొక ఏజ్ వాళ్ళు చూసి ఇది ఫ్యాంటాస్టిక్ డ్రామా సినిమా అంటే అద్భుతంగా ఉందంటారండి. ఇంకొక ప్యాటర్న్ ఆఫ్ ఇది చూసి అంటే మాస్ ఆడియన్స్ చూసి అద్భుతమైన యాక్షన్ ఫిల్మ్లా ఉంది అంటారండి. సో ఇదంతా చూడడానికి కారణం ఏంటంటేనండి, ఇలాంటి స్క్రిప్ట్స్ దొరకడమే రేర్. ఒక లవ్, ఒక ఎమోషన్, ఒక ఫ్యామిలీ డ్రామా, దాని నుంచి డెరివ్ చేసే ఒక అద్భుతమైన యాక్షన్, ఇవన్నీ టోటల్గా ఒకే ఫిల్మ్లో దొరకడం అనేది చాలా రేర్ ఇదండి. సో అవన్నీ ఉన్న సినిమా జయ జానకి నాయక. అంటే ఏబిసి ఎప్పుడు చెప్పే పదం ఏంటంటే మళ్ళీ అది చెప్పాల్సిందే. 3 సెక్షన్స్ ఒక రోలో కూర్చొని సినిమా ఉంది అంటే డెఫినెట్లీ జయ జానకి నాయకని చూస్తారు. సో తప్పకుండా ఈ సినిమా రేపు మీ ముందుకు వస్తుందండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు దీన్ని అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే మా ప్రయత్నం మేము అద్భుతంగా చేసాం. మేము ఈరోజు తెగ చేసామని చెప్పడానికి కాదండి, కానీ మా ప్రయత్నం గ్యారంటీ ఒక మంచి ప్రయత్నం ఎంత చేయొచ్చో అంత చేసి రేపు మీ ముందుకు తీసుకొస్తున్నామండి. ఎందుకంటే ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే వాళ్ళు ఇంత ముందు చెప్పానండి, ఇప్పుడు చెప్తున్నాను, మైండ్లో కాదండి గుండెల్లో పెట్టుకొని చూస్తారు. ఇట్స్ క్లియర్. అది మన తెలుగు ప్రేక్షకులకే అలవాటు ఉంది. సో అలాంటి ఒక మంచి సినిమా ఈరోజు మీ ముందుకు వస్తుంది. తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఆలరిస్తుందని చెప్పి ఆశిస్తూ, ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తారని కూడా ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు అంటే ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు ముందుగా నేను వీళ్ళందరికన్నా కూడా ముందు కృతజ్ఞత తెలియజేయాల్సింది మిరియాల రవీందర్ రెడ్డి గారికి అండి. ఎందుకంటే అండి నేను చాలామంది ప్రొడ్యూసర్స్తో చేశానండి, వాళ్ళందరితో హ్యాపీయే. లాస్ట్ ఫిల్మ్ అరవింద్ గారితో చేశాను, నాకు వెరీ కంఫర్టబుల్, నేను చాలా కంఫర్ట్గా ఫీల్ అయింది ఆయన దగ్గర అండి. తరువాత అంత డీటెయిల్గా అంత క్లియర్గా ఉన్న వ్యక్తి మిరియాల రవీందర్ రెడ్డి గారు. అది ఎందుకు చెప్తున్నానంటే అండి, ఒక మాట అన్నాడు నాతో, సార్ ఇది తెలుసు కదా, కుర్రాడు కొత్తవాడు, 2 సినిమాలు చేసిన అది పక్కనండి, ఇప్పుడు మెయిన్ ఫ్రెష్ అనుకోండి, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఒక్కడనే ఉన్నాను, చూసుకోండి జాగ్రత్తగా చూసి మీరు బడ్జెట్ ఇలా అవుతుందని అంటే నాకు మాట అన్నాడు. నా డాటర్ పేరు మీద నేను ద్వారకా క్రియేషన్స్ పెట్టానండి. ఆ ద్వారకా క్రియేషన్స్ అనే బ్యానర్ నిలబడాలి. అలాగే ఒక మిరియాల రవీందర్ రెడ్డి అనే ఒక నిర్మాత ఉన్నాండి, చాలా టేస్ట్ ఉన్న వ్యక్తి ఇండస్ట్రీకి వచ్చాడు అని చెప్పి తెలియాలి. అది ఎప్పుడు దొరుకుద్దా అనుకుంటే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ జయ జానకి నాయక ద్వారా మీ ద్వారా దొరికిందండి. ప్లీజ్ ఏమైనా సరే నాకు పర్లేదు, ప్రేక్షకులకు నేను దగ్గర అవ్వాలి, నాకు డబ్బులతో సంబంధం లేదని అన్న ప్రొడ్యూసర్ అండి ఆయన.
సో నిజంగా ఆయన నేను అప్రిషియేట్ చేస్తున్నానండి. ఈ మాట అయినప్పుడు నిజంగా నాకు కాసేపు అర్థం కాల. ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా మాట్లాడి లాస్ట్కి వచ్చేసరికి జారిపోరు కదా అనుకొని బట్ ఆయన ఆ ఇది కాదండి. ఏదైనా సరే ఏదొచ్చినా సరే నిలబడే వ్యక్తి. అందుకే ఆ వ్యక్తి గురించి చెప్పాలి. ఎందుకంటే మనకి ఇండస్ట్రీలో మంచి నిర్మాతలు అవసరం అండి. ఏదో కాంబినేషన్ సెట్ చేసి ఫట్మని వెళ్ళిపోయి ఇది చేసుకునే వ్యక్తులు కాదండి. సినిమాని ప్రేమించి ప్రేక్షకులకి దగ్గర అవ్వాలి అనుకునే వాళ్ళు సినిమా లవర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళలో ఈ మధ్యకాలంలో నేను చూసిన వాళ్ళలో ఈయన ఉన్నారండి, రవీంద్ర రెడ్డి గారు ఉన్నారు. సో అలాంటి ఆయన్ని తప్పకుండా మనం ఎంకరేజ్ చేద్దామండి. అలాగే జయ జానకి నాయక ద్వారకా క్రియేషన్స్ మిర్యాల రవీందర్ రెడ్డి గారి ప్రొడ్యూసర్గా నా డైరెక్షన్లో వీళ్ళందరూ చేసిన సినిమా రేపే రిలీజ్ అండి మీ ముందుకు వస్తుంది. తప్పకుండా మా ప్రయత్నం మేము చేసాం, చూడండి. చాలా మంచి సినిమా, తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. మీ బోయపాటి శ్రీను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు ఆదరిస్తూ ఉన్నారు. మరి ఈ సినిమాతో మరింత మంచి సక్సెస్ని ఇవ్వాలి ప్రేక్షకులని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. 2 monthsలో హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం. మనం ఇంకా రెగ్యులర్గా టచ్లో ఉండొచ్చు. షూర్ అఖిల్. 3 BHK ఫ్లాట్ ఒకటి బుక్ చేశాను. ఓ ఎక్కడ? శంకర్పల్లి దగ్గర. శంకర్పల్లి అంత దూరం ఎందుకు? అక్కడంటే 2K రెంట్ తక్కువ. అక్కడికి వెళ్ళడానికి 4K పెట్రోల్ అవుతుంది. మాకు కాదు బ్రో, ఏ? మాది డీజిల్ బండి కదా.